హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారములు. ఈరోజు తల్లికి వందనం పథకం కోసం అయితే ఈరోజు ఈ వీడియో డిస్కషన్ చేద్దాం. అతి త్వరలో తల్లికి వందనం పథకం అయితే ప్రారంభించబోతుందన్నమాట. ఆల్రెడీగా మనకు డేటా వెరిఫికేషన్స్ కోసం అయితే డేటా వెరిఫికేషన్ అయితే కొన్ని చోట్ల కొన్ని సచివాలయ పరిధిలో డేటా వెరిఫికేషన్స్ అయితే జరుగుతుందనమాట. ఈ డేటా వెరిఫికేషన్ ఏంటి, అలాగే ఈ యొక్క తల్లికి వందనం పథకం కోసం అర్హతలు ఏంటి, విధి విధానాలు ఏంటి, ప్రభుత్వం పెట్టినటువంటి కొత్త షరతులు ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. తల్లికి వందనం పథకం రావాలి అంటే ప్రభుత్వం అయితే కొత్తగా కొన్ని షరతులు అయితే పెట్టడం జరిగింది. ఆ షరతులు ఏంటో ఈ వీడియోలో చెప్తాను. అలాగే ఈ వీడియోలో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను. మీ స్టేటస్ కనుక సాటిస్ఫై అని ఉంటే కనుక మీకు తల్లికి వందనం పథకం డబ్బులు అయితే మీకు ఖచ్చితంగా మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుంది. మీరు స్టేటస్లో మీరు ఎలా చెక్ చేసుకుంటారు అంటే మీ యొక్క తల్లి ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి, తల్లి ఎవరైతే ఉంటారో తల్లి యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి, ఇది ఎన్బిఎం పోర్టల్ అనమాట. ఎన్బిఎం పోర్టల్ తల్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆ ఆధార్కి వచ్చేటటువంటి ఓటీపీని ఆధార్కి రిజిస్ట్రేషన్ అయినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. వన్స్ మోర్ వచ్చిన తర్వాత ఆ ఆధార్కి రిజిస్ట్రేషన్ అయి ఉండాలి మొబైల్ నెంబరు. ఈ స్టేటస్ మీరు చెక్ చేసుకోవాలి అంటే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి. మీరు అలా లింక్ అయి ఉంటే మాత్రమే మీరు ఈ యొక్క స్టేటస్లో మీరు చెక్ చేసుకోగలరు. వన్స్ మోర్ మీరు ఆ తల్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆ ఆధార్కి రిజిస్ట్రేషన్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ రాగానే ఆ ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు అక్కడ మీ డేటా అనేది చూపిస్తూ ఉంటుందన్నమాట. అక్కడ సాటిస్ఫై అని ఉంటే కనుక మీకు ఖచ్చితంగా తల్లికి వందనం పథకం అయితే మీకు వస్తుందన్నమాట. అక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్ని విధాలుగా. రీసెంట్ డేస్లో మనకైతే డేటా వెరిఫికేషన్స్ అయితే చేస్తున్నారనమాట. కాబట్టి డేటా వెరిఫికేషన్స్లో మనం ఎలా చేయాలి, ఎలా ఉంటే మనకు తల్లికి వందనం పథకం మనకు డబ్బులు అనేది వస్తాయనేది ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకైతే అర్థం కాదనమాట. కాబట్టి ఈ డేటా వెరిఫికేషన్ ఎందుకు చేయడం జరుగుతుందంటే ఇప్పుడు విద్యార్థి యొక్క తల్లి ఉంటుంది కదా. ఆ విద్యార్థి యొక్క తల్లి యొక్క డేటాని తీసుకురావడం, డేటాని వెరిఫికేషన్ చేయడం, అలాగే విద్యార్థిని యొక్క డేటాని వెరిఫికేషన్ చేయడం. ఇప్పుడు ఉదాహరణకి మనం ఆలోచన చేస్తే తల్లి యొక్క డేటాని ఎందుకు వెరిఫికేషన్ చేస్తున్నారంటే ఇప్పుడు ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయ్యిందా, బ్యాంక్ ఖాతా అనేది ఎన్పిసిఐ లింక్ అయ్యి ఉందా, ఇలాంటివి ఆ తల్లి యొక్క డేటాని వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. అలాగే స్టూడెంట్ యొక్క డేటాని కూడా వెరిఫికేషన్ జరుగుతుంది. రీసెంట్ డేస్లో అయిపోయినటువంటి క్లాస్ ఏదైతే ఉందో అటెండెన్స్కి సంబంధించినటువంటి అటెండెన్స్ ఎంత వచ్చింది, ఎంత పర్సెంటేజ్ అటెండెన్స్ వచ్చింది అనేది ఇలాంటివన్నీ వెరిఫికేషన్ చేసిన తర్వాతే తల్లికి వందనం పథకం డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఈ వెరిఫికేషన్స్ కంప్లీట్ పూర్తిగా మనకు రావాలి అంటే నేను ఒక లింక్ ఇస్తాను. అది మీకు ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే సరిపోతుంది. మీరు ఈజీగా మీరు సాటిస్ఫై అని ఉంటే కనుక మీకు తల్లికి వందనం డబ్బులు వస్తాయి. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం పెట్టినటువంటి షరతులు ఏంటంటే, కండిషన్స్ ఏంటంటే ఇప్పుడు రీసెంట్ డేస్లో పెట్టినటువంటి కండిషన్, ఇప్పుడు మనకు తల్లికి వందనం పథకం డబ్బులు రావాలంటే పెట్టినటువంటి షరతులు ఏంటంటే కొన్ని షరతులు పెట్టడం జరిగింది. అవే మన యొక్క డాస్ బ్యాట్లు కూడా పెట్టడం జరిగింది. ఓకేనా. ఆ షరతులు ఏంటంటే కొన్ని చెప్తాను. ఇప్పుడు ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండకూడదు, అవుట్సోర్సింగ్ జాబ్స్ కూడా కలిగి ఉండకూడదు, అలాగే పెన్షన్ తీసుకుంటూ ఉండకూడదు. అలాగే ఇలా కొన్ని షరతులు అయితే పెట్టడం జరుగుతుంది. 4 వీలర్స్ ఉండకూడదు, కొన్ని షరతులు అయితే పెట్టడం జరుగుతుంది. ఇక్కడ నేను ఇమేజ్లు ప్రొవైడ్ చేస్తాను. కొన్ని షరతులు అయితే గవర్నమెంట్ అయితే పెట్టడం జరిగింది. ఇవి కనుక ఖచ్చితంగా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు స్టేటస్లో వెళ్ళి చెక్ చేయండి. స్టేటస్లో వెళ్ళి చేస్తే మీరు సాటిస్ఫై ఉంటే కనుక మీకు ఖచ్చితంగా తల్లికి వందనం అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. పథకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకుంటాను.